Hello everyone, welcome to my channel Sri Vlogs Fun and Edutainment. So మనం ఎడ్యుకేషనల్ సిరీస్లో భాగంగా B.Tech మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టర్ క్యాల్కులస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో మెయిన్గా వెక్టర్ డిఫరెన్షియేషన్ Unit-4 వెక్టర్ డిఫరెన్షియేషన్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం డెల్ ప్రాపర్టీస్ అండ్ ఈ డెల్ ప్రాపర్టీస్ని స్కెలార్ పాయింట్ ఫంక్షన్ మీద మనం అప్లై చేస్తే దాన్ని గ్రేడియంట్ అంటాం. ఆ గ్రేడియంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని అయితే మనం చూసామంటే దానికి సంబంధించిన ఫార్ములాస్ని అయితే మనం చూసాము. సో ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఐకార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి దాన్ని చూస్తే మీకు ఈరోజు క్లాస్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు క్లాస్లో మనం డైరెక్షనల్ డెరివేటివ్ ని ఎలా కనుక్కోవాలంటే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని అయితే మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఖచ్చితంగా ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ అనేది యూట్యూబ్ అల్గారిథం ఈ వీడియోని ఎక్కువ మంది అవసరం ఉన్నటువంటి విద్యార్థులకి ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ టాపిక్, డైరెక్షనల్ డెరివేటివ్. రైట్ స్టూడెంట్స్, చూడండి ఇక్కడ డైరెక్షనల్ డెరివేటివ్ సంబంధించి మనం ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ డైరెక్షనల్ డెరివేటివ్. డి అంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వై జెడ్ క్యూబ్ ఎట్ ద పాయింట్ 2, -1, 1 in the direction of the vector I bar plus 2j bar plus 2k bar. Okay, that means first question జాగ్రత్తగా చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం కనుక్కోవాలని. మనం ఏం సో చూడండి ఇక్కడ డైరెక్షనల్ డెరివేటివ్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దేనికి అంటే ఏ సర్ఫేస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి? xy² ప్లస్ yz3. అంటే మనకి ఇక్కడ ఒక సర్ఫేస్ ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే కొన్నిసార్లు దీన్ని ఎఫ్తో డినోట్ చేస్తుంటాడు, కొన్నిసార్లు పైతో డినోట్ చేస్తుంటాడు. వాడు ఏ లెటర్ ఇస్తే మనం ఆ లెటర్నే తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎఫ్ అని డినోట్ చేసాడు సర్ఫేస్ని. ఆ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ xy² ప్లస్ yz3. ఇది ఏ పాయింట్ దగ్గర మనకి అంటే 2, -1, 1 అనే పాయింట్ దగ్గర మనం డైరెక్షనల్ డెరివేటివ్ని ఆ సర్ఫేస్కి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇన్ ద డైరెక్షన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఏ డైరెక్షన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా ఇచ్చాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ క్లియర్గా మనకి వాడే వెక్టర్ ఇచ్చాడండి, I బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. సో ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఏ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి. ఫస్ట్ మనకి స్ట్రైక్ కావాల్సింది ఏ ఫార్ములా ఇచ్చారు. చూడండి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, మనం డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్, డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అనే వెక్టర్కి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే డెల్ పై డాట్ ఈ బార్. ఇది ఫార్ములా అండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. డెల్ పై డాట్ ఈ బార్. సో డెల్ పై అంటే ఇక్కడ వాడు పై అంటే పై తీసుకుంటాం, ఎఫ్ అంటే ఎఫ్ తీసుకుంటాం. సో ఈ కేసులో వాడు పై ప్లేస్లో ఎఫ్ ఇచ్చాడు కాబట్టి మనం ఏ విధంగా మార్చుకుంటాం ఫార్ములాని డెల్ ఎఫ్ డాట్ ఈ బార్ అని మార్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఎఫ్ అని ఇచ్చాడు కదా, నోటేషన్ అనేది ఎఫ్ అని ఇచ్చాడు. సో డెల్ ఎఫ్ డాట్ ఈ బార్. సార్ ఇట్లా ఈ డెల్ ఎఫ్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర? ఈ పాయింట్ దగ్గర మనం డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ డెల్ ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది స్టెప్ నెంబర్ 1. స్టెప్ వైజ్గా డిస్కస్ చేద్దాం. డెల్ ఎఫ్ ఎట్ ద పాయింట్ లేదా డెల్ ఎఫ్ ఎట్ ద గివెన్ పాయింట్ స్టెప్ నెంబర్ 1 అండ్ ఈ బార్ అనేది మనకి స్టెప్ నెంబర్ 2 అండ్ ఫైనల్ స్టెప్ నెంబర్ 3 డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా. సో ఈ బార్ అంటే ఏంటి మనకి? ఈ బార్ అంటే ఏంటి? ఈ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఈ బార్ అంటే యూనిట్ నార్మల్ వెక్టార్. దానికి ఫార్ములా ఇది గుర్తుంటే మనం డైరెక్ట్గా స్టెప్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం స్టెప్ 1కి అయితే వద్దాం. స్టెప్ 1 ఏంటి? ఏమి ఇచ్చాడు మనకి? సర్ఫేస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు xy² ప్లస్ yz³ ఇచ్చాడు. దీనికి మనం ఏం కనుక్కోవాలి? డెల్ ఎఫ్ కనుక్కోవాలి. డెల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, తెలుసు అందరికి. I డో బై డో ఎక్స్, జే డో బై డో వై, కే డో బై డో జెడ్. డెల్ అంటే ఇక్కడ దానికి ఏంటి? స్కేలార్ పాయింట్ ఫంక్షన్కి అప్లై చేస్తున్నాం. సో ఆ డెల్ని మనం స్కేలార్ పాయింట్ ఫంక్షన్కి అప్లై చేస్తే మనకు వచ్చేది I డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ j డో ఎఫ్ బై డో వై ప్లస్ k డో ఎఫ్ బై డో జెడ్.
సో ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ అంటే ఇది రాసుకున్నాం, ఏదైతే మనకి సర్ఫేస్ ఇచ్చారో అది XY స్క్వేర్ ప్లస్ YZ క్యూబ్ ప్లస్ J డో బై డో వై ఆఫ్ XY స్క్వేర్ ప్లస్ YZ క్యూబ్ ప్లస్ K డో బై డో జెడ్ ఆఫ్ XY స్క్వేర్ ప్లస్ YZ క్యూబ్. చూడండి ఇక్కడ డో బై డో ఎక్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు వీడియోలో కూడా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలంటే మనం ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు అంటే ఏ వేరియబుల్ చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. సింపుల్ టెక్నిక్ అండి, వెరీ వెరీ సింపుల్. సో ఇక్కడ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాము అంటే ఎక్స్ వేరియబుల్ మాత్రమే మనం డిఫరెన్షియేషన్ చేయాలి, ఎక్స్ వేరియబుల్ ఉన్న ఫంక్షన్కి మాత్రమే డిఫరెన్షియేషన్ చేయాలి, రిమైనింగ్ వేరియబుల్స్ మొత్తాన్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోండి, ఇక్కడ ఎక్స్ ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది, అంటే దీనికి మాత్రమే మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇది దేంతో మల్టిప్లై అయింది? వై స్క్వేర్తో మల్టిప్లై అయింది. కాబట్టి ఎప్పుడైతే అది ఇంకొక వేరియబుల్తో మల్టిప్లై అయితే ఖచ్చితంగా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. అండ్ అక్కడ ఏ ఫంక్షన్ అయితే మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నామో ఆ ఫంక్షనల్ వాల్యూ అయితే రాయాలి. అంటే ఇక్కడ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత అండి? 1. ఓకే, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అంటే ఎలా వచ్చింది సార్ అంటే dy dx ఆఫ్ x పవర్ n ఫార్ములా అప్లై చేయాలి. dy dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1, n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో dy dx ఆఫ్ x పవర్ n అంటే ఇక్కడ x పవర్ 1 అనుకుంటున్నా, x అంటే x పవర్ 1 కదా, అంటే 1 ఇంటూ x పవర్ 1 మైనస్ 1 అంటే 1 ఇంటూ x పవర్ 0, x పవర్ 0 అంటే 1 కాబట్టి 1. ఇలా మనం పవర్ ఏదున్నా సరే మనం ఈజీగా మనం అప్లై చేయొచ్చు. ఓకేనా? ఐ డో బై డో ఎక్స్ ఆఫ్ x ఇంటూ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది 1 ప్లస్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా సెకండ్ టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక YZ క్యూబ్ అంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఓన్లీ YZ క్యూబ్ మాత్రమే ఉంది, అంటే ఎక్స్ టర్మ్ ఏది మనకు కనపడట్లేదు. ఎక్స్ టర్మ్ కనపడట్లేదు అంటే ఇక ఈ టర్మ్తో మనకు అవసరం లేదు, అంటే దీని వాల్యూ 0, అంటే టోటల్గా దీన్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. అంటే బండ గుర్తు కోసం నేను చెప్తున్నా, దీన్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేసినప్పుడు కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. కాబట్టి ఇక ఈ టర్మ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 0 అని రాసేసుకుంటే సరిపోతుంది. అంటే 0 రాసినా ఏం కాదు, రాయకపోయినా ఏం కాదు. కాబట్టి మీకు అర్థం కావడం కోసం 0 అని రాసుకోండి ఫస్ట్ స్టెప్లో, నెక్స్ట్ స్టెప్లో దాన్ని ఎలిమినేట్ చేసేసుకోండి. సో ప్లస్ J ఆఫ్ డో బై డో వై ఆఫ్ XY స్క్వేర్ ప్లస్ YZ క్యూబ్ అంటే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాము కాబట్టి y ఎక్కడ ఉందో చూసుకోండి. ఫస్ట్ టర్మ్లో y ఉంది కదండి, y ఉంది కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ చేయాలి. yకి మల్టిప్లైడ్ x ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం y టర్మ్ ఉందో దానికి మల్టిప్లైడ్ ఏది ఉంటే అది కాన్స్టెంటే, బట్ దాని ముందు తెచ్చుకోవాలి. x ఇంటూ వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ మళ్ళీ సేమ్ d బై dy ఆఫ్ అంటాం మనం, అంటే d బై dy ఆఫ్ y పవర్ n సేమ్ ఇందాక n ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది? n ప్లేస్లో ఎంత ఉందండి? 2 ఉంది, అంటే y స్క్వేర్. కాబట్టి 2 ఇంటూ వై పవర్ 2 మైనస్ 1 ఇదండి ఫార్ములా. 2 ఇంటూ వై పవర్ 2 మైనస్ 1 అంటే 2y ఇలా అప్లై చేస్తాం. చాలా ఈజీ అండి, బేసిక్ ఫార్ములా అండి ఇది. ఇలా బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, 2y ప్లస్ జెడ్ క్యూబ్ ఇంటూ ఇక్కడ కూడా y ఉంది, అంటే yకి డిఫరెన్షియేషన్ దాకట్లాగానే dy dx ఆఫ్ x అంటే 1, అదేవిధంగా dy dx ఆఫ్ y అంటే కూడా 1 ప్లస్ k ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ XY స్క్వేర్ ప్లస్ YZ క్యూబ్ అంటే ఇక్కడ z ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ z ఉందండి, లేదు కాబట్టి 0 ప్లస్ y ఇంటూ జెడ్ క్యూబ్ ఉంది, అంటే విత్ రెస్పెక్ట్ టు z మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి z క్యూబ్ అంటే 3z స్క్వేర్. ఓకేనా? n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఫార్ములా జెడ్కి అప్లై చేస్తాం కాబట్టి 3z స్క్వేర్. క్లియర్? అయిపోయింది, డిఫరెన్షియేషన్ అయిపోయింది, పార్షియల్ డిఫరెన్షియేషన్. దీన్ని కొంచెం ఆర్డర్లో రాసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్కి ఈజీగా ఉంటుంది మన క్యాలిక్యులేషన్ పార్ట్కి. ఓకేనా? ఐ ఇంటూ ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ 0 ఉంది కాబట్టి దీన్ని కన్వీనియంట్గా మనం ఎలా రాసుకుంటున్నాం అంటే వై స్క్వేర్ ఇంటూ ఐ అని రాసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా వేరియబుల్స్ ముందు తెచ్చుకోండి, ఈ వెక్టార్ పాయింట్ కాంపోనెంట్ని తర్వాత రాసుకోండి. సో వై స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఇక్కడ ఉందండి 2xy ప్లస్ 2xy ప్లస్ జెడ్ క్యూబ్ కూడా ఉందండి, నేను మర్చిపోయాను ఇక్కడ రాయలేదు, జాగ్రత్త చూడండి. 2xy ప్లస్ జెడ్ క్యూబ్ వస్తుంది, 2xy ప్లస్ జెడ్ క్యూబ్ ఇంటూ జే. ఓకేనా? ఏముంది ఇక్కడ మనకి 2xy ప్లస్ జెడ్ క్యూబ్ ఉంది, అది మర్చిపోయాను ఇక్కడ రాయటం. సో 2xy ప్లస్ జెడ్ క్యూబ్ ఇంటూ జే, అలా మర్చిపోవద్దు, అక్కడ ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్ కంప్లీట్గా రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏముంది 3yz స్క్వేర్ ఉంది, సో 3yz స్క్వేర్ ఇంటూ k బార్. ఓకేనా? ఇలా మనకి డెల్ ఎఫ్ వచ్చేసిందండి. అయితే ఈ డెల్ ఎఫ్ని ఏ పాయింట్ దగ్గర కనుక్కోమన్నాడు మనకి అంటే 2 మైనస్ 1 కామా 1 అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి ఈ డెల్ ఎఫ్ వాల్యూలో మనం ఏం చేయాలంటే x ఉన్న ప్లేస్లో 2, y ఉన్న ప్లేస్లో -1, z ఉన్న ప్లేస్లో 1 రాస్తే ఇది ఒక ఫిక్స్డ్ వెక్టర్గా మారిపోతుంది. ఆ వెక్టర్ని మనం కనుక్కోవాలి, దాన్ని స్టెప్ 2 అనుకున్నాం. ఓకే, సో చూడండి ఇక్కడ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది y స్క్వేర్ i బార్ ప్లస్ 2xy ప్లస్ z క్యూబ్ j బార్ ప్లస్ 3yz స్క్వేర్ k బార్. సో ఈ డెల్ ఎఫ్ని మనం ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలి? ఆల్రెడీ పాయింట్ ఇచ్చాడు మనకి P 2, -1, 1 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ దీంట్లో మనకి
ఎక్స్ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో 2ని, వై ప్లేస్లో -1ని, జెడ్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ y ఉంది కాబట్టి y ప్లేస్లో -1 రాస్తున్నాం. -1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ x ఇంటూ వై అంటే 2 ఇంటూ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 రాశాం ఇంటూ x అంటే 2, y అంటే -1 ప్లస్ z అంటే 1 కాబట్టి 1 క్యూబ్ ఆఫ్ j ప్లస్ 3 ఆఫ్ y అంటే -1, z అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ k బార్. దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. -1 హోల్ స్క్వేర్ అంటే 1 కాబట్టి ఐ బార్. ఓకే, -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఐ బార్ మైనస్ 2 ఇంటూ 2 4 -4 ప్లస్ 1 -4 ప్లస్ 1 ఈజ్ -3 కాబట్టి -3j బార్. ఇక్కడ చూడండి 3 ఇంటూ -1 ఇంటూ 1 స్క్వేర్ అంటే -3 సో -3k బార్. సో మనకి ఇది స్టెప్ 1 అండి. స్టెప్ 1లో మనం డెల్ ఎఫ్ ఎట్ పి ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 2కి వచ్చేద్దాం. స్టెప్ 2 ఏంటి, ఆల్రెడీ వాడు మనకి ఏ డైరెక్షన్లో మనం డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలో ఇచ్చాడు, వెక్టార్ ఇచ్చాడు. ఆ వెక్టార్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. సో దీనికి ఏం చేయాలి, మనం ఈ బార్ కనుక్కోవాలి కదా. ఈ బార్ అంటే ఏంటి ఫార్ములా, ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది గుర్తుండాలి, ఎందుకంటే మన డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి మరొకసారి అడుగుతున్నా. ఆల్రెడీ ఫస్ట్ చెప్పాం కానీ ఎందుకంటే ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు అంతగా గుర్తుంటుంది, అందుకోసం రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే నేను యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకునే క్లాస్ చెప్తాను అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మాకు ఇది తెలుసు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు లేదా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువసార్లు మీరు రిపీట్ చేస్తేనే ఫార్ములాస్ అనేవి గుర్తుండటానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో డైరెక్షనల్ డెరివేటివ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది డెల్ ఎఫ్ డాట్ ఈ బార్. సో ఏం కనుక్కోవాలండి, మనం ఈ బార్ కనుక్కోవాలి. ఈ బార్ అంటే ఫార్ములా ఏంటంటే ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. సో ఆల్రెడీ మనకి ఏ బార్ డైరెక్ట్ ఇచ్చేసాడు ఇక్కడ, సింపుల్ ఐ ప్లస్ 2j ప్లస్ 2k. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో, ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ స్క్వేర్. ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏం లేదు కదా సార్ అనుకునేరు, ఉంది 1 అని అర్థం. ఏం లేదు అంటే ఇక్కడ కోఎఫిషియంట్ 1 అని అర్థం. ఐ ఉంది కానీ దాని కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 అని అర్థం కదా. సో 1 స్క్వేర్, ఇక్కడ j కోఎఫిషియంట్ క్లియర్ కనపడుతుంది 2 అంటే 2 స్క్వేర్, ఇక్కడ k కోఎఫిషియంట్ క్లియర్ కనపడుతుంది 2 స్క్వేర్. సో వీటిని స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, మళ్ళీ 2 స్క్వేర్ అంటే 4 అంటే 4 ప్లస్ 1 9, రూట్ 9 ఈస్ 3. ఓకే, ఈ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ అంటే ఎంత వచ్చింది మనకి, ఐ బార్ వాడు ఇచ్చాడు, ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై 3. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ 3కి వెళ్ళిపోతాం, అంటే ఈ ఫార్ములా యూజింగ్. ఓకే, కమింగ్ టు ద స్టెప్ 3. సో మనకి స్టెప్ 2లో ఏమొచ్చిందండి, డెల్ ఎఫ్ వచ్చింది, అది ఇక్కడ రాసేసుకుందాం. ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 3k బార్. అండ్ స్టెప్ 1లో మనకి డెల్ ఎఫ్ వచ్చింది. స్టెప్ 2లో ఏమొచ్చింది, ఈ బార్ వచ్చింది. సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై 3 ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటి, డెల్ ఎఫ్ డాట్ ఈ బార్. సో డెల్ ఎఫ్ అంటే ఐ మైనస్ 3j మైనస్ 3k డాట్ ఈ బార్ అంటే ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై 3. ఇప్పుడు ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి, అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా రిపీట్ చేద్దాం. సింపుల్ అండి, డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఐని ఐతోనే అంటే ఐ డాట్ ఐ మాత్రమే చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఐ కోఎఫిషియంట్, ఇక్కడ ఉన్న ఐ కోఎఫిషియంట్ వాల్యూస్ రాసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న ఐ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ ఉన్న ఐ కోఎఫిషియంట్ ఎంత 1 కాబట్టి 1 ఇంటూ 1 ఐ డాట్ ఐ అంటే 1 అది మనకి తెలుసు. ఐ డాట్ జే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 0. సో చేయాల్సిన అవసరం లేదు, ఆ జోలికి పోతుంది ఇంకా. ఓకే, ఐ డాట్ ఐ మాత్రమే చేయాలి, అంటే 1 ఇంటూ 1. ఓకే, ఇక్కడ j కోఎఫిషియంట్, ఇక్కడ j కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ -3, ఇక్కడ ఎంత అండి 2. సో -3 ఇంటూ 2. ఓకేనా, ప్లస్ ఇక్కడ k కోఎఫిషియంట్ ఇంటూ ఇక్కడ k కోఎఫిషియంట్, అంటే ఇక్కడ k కోఎఫిషియంట్ ఎంత -3, ఇక్కడ ఎంత 2. ఓకేనా, ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. బై 3 ఉంది, బై 3 వేసేస్తున్నాం. 1 ఇంటూ 1 1, -3 ఇంటూ 2 -6, -3 ఇంటూ 2 -6 హోల్ బై 3. సో -6 -6 -12 -12 ప్లస్ 1 -11 బై 3. ఓకేనా, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఫైండింగ్ డైరెక్షనల్ డెరివేటివ్. ఇదండి డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కునేటువంటి పద్ధతి. సో ఇక్కడ మనకి ఏంటంటే వీటిని టైప్ 1 ప్రాబ్లమ్స్ అంటాం మనం డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఏ బార్ అనేది డైరెక్ట్గా వాడే ఇచ్చాడు మనకి, ఏ బార్ ఇచ్చేసాడు డైరెక్ట్గా, అంటే ఇన్ ద డైరెక్షన్ అని ఏ బార్ ఇచ్చేసాడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఏ బార్ ఇవ్వకుండా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్ టు ద సర్ఫేస్ అంటాడు. ఓకే, అలాంటి మోడల్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకొకసారి ఏమంటాడంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద పాయింట్స్ జాయినింగ్ P and Q
దట్ ఈస్ PQ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్ PQ బార్ అంటాడు. అంటే అప్పుడు ఆ PQ బార్ని కనుక్కోవాలన్నమాట. అంటే వెక్టార్ని డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ని డైరెక్ట్గా ఇవ్వకుండా మనకి ఇండైరెక్ట్గా ఇస్తాడు. అవి టైప్ 2 ప్రాబ్లమ్స్ అయితే దాని మీద కూడా మనం ఒకటి డిస్కస్ చేద్దాం. సో హోప్ యూ అండర్స్టూడ్ హౌ వీ ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది యూట్యూబ్ అల్గారిథం ఈ వీడియోని ఎక్కువ మంది అవసరం ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, సో బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ శ్రీధర్.